ఆ? ఆదివారమా? 6వ వారపు అభిషేకపు ప్రార్థనలో ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఆదివారమే. ఇది ఆదివారమే 6వ అభిషేక ప్రార్థనలో. ఇంకా ఎన్నో ఒక అభిషేకం మిగిలి ఉంది? 7. ఇంకొకటి మిగిలి ఉంది. ఆ తర్వాత దేవుడు అభిషేక ప్రార్థన జరిగిస్తారని దేవుడు చెప్పాడు. అభిషేక ప్రార్థన గురించి దేవుడు మాట్లాడాడు. నెక్స్ట్ 15వ తారీఖు ఆదివారంతో 7 అభిషేక ప్రార్థనలు ముగించబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము చదువు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చదువు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు చదువు. మొదటి నుంచి చదువు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ తెలివిని యెహోవా ఎడల భయభక్తులను. ఇప్పుడు మనం 6వ అభిషేకపు ప్రార్థనలో ఉన్నాం. ఇప్పుడు మనము తెలివినిచ్చు ఆత్మ కొరకు ధ్యానించబోతున్నాం. దేవుని నామానికి మేము కలుగును గాక. మనము ఐదు ఆత్మల గురించి మనం ధ్యానం చేశాము. ఇప్పుడు 6వ ఆత్మ పరిశుద్ధాత్మ యొక్క 7 స్వరూపాల్లో 6వ ఆత్మ గురించి మనం ధ్యానించబోతున్నాము. తెలివినిచ్చు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, స్పిరిట్ ఆఫ్ ఇంటెలిజెంట్. 6వ ఆత్మ తెలివినిచ్చు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, స్పిరిట్ ఆఫ్ ఇంటెలిజెంట్. ఈ 6వ అభిషేకపు ప్రార్థన యొక్క టైటిల్ వాగ్దాన పునరుద్ధరణ శక్తిపూర్ణ అభిషేక ప్రార్థన. వాగ్దాన పునరుద్ధరణ శక్తిపూర్ణ అభిషేక ప్రార్థన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మరొకసారి జ్ఞాపకం చేసి ఆయన యొక్క ఆత్మ అభిషేకంతో మనల్ని నింపి ఆ యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేరేటట్టు దేవుడు కృపను అనుగ్రహించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తెలివినిచ్చు ఆత్మ హిబ్రూ భాషలో రూక్ ఆఫ్ హోక్మా అంటారంట. రూక్ ఆఫ్ హోక్మా అంటే తెలివినిచ్చు ఆత్మ. తెలివిని తెలుగులో చాతుర్యం అంటారు. హెబ్రూ భాషలో ఏమంటారంటే రూక్ ఆఫ్ హోక్మా అంటారంట. ఇక్కడ తెలివి అని అంటే వ్యక్తిగతంగా దేవుని ఎరగటమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తెలివి అని అంటే దేవుని తెలుసుకోవటమే తెలివి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ తెలివి అంటే యెహోవాను వ్యక్తిగతంగా ఎరగటమే. దేవుని వాక్యాన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన ఉద్దేశాల్ని లోతుగా తెలుసుకోవటమే తెలివినిచ్చు ఆత్మ ఉద్దేశం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే తెలివినిచ్చు ఆత్మ అనంటే, తెలివి అనంటే నిజదేవుణ్ణి తెలుసుకోవటము, ఆయన స్వభావాన్ని తెలుసుకోవటము, ఆయన గురించి లోతుగా తెలుసుకోవటము, ఆయన చిత్తము మన పట్ల ఏమై ఉందో మనం తెలుసుకోవటమే తెలివినిచ్చు ఆత్మ యొక్క ఉద్దేశం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమాచారం తెలుసుకోవటం కాదు. తెలివినిచ్చు ఆత్మ అనేది కేవలము సమాచారం ఇచ్చేది మాత్రమే కాదు, అది వివేకాన్ని మరియు సత్యాన్ని గ్రహించే శక్తిని ప్రసాదించే ఒక ఉన్నతమైన స్థితి. దీని గురించి ఈ ఆత్మ కేవలము పాత విషయాలను గుర్తించుకోవటమే కాకుండా కొత్త ఆలోచనలు పుట్టిస్తుంది. ఇష్టమైన సమస్యలకు సరళమైన పరిష్కారాలను కనుగొనే శక్తిని ఇది ప్రసాదిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు అర్థమయ్యే విధంగా నేను చెబుతాను. ఒక ఇద్దరు వ్యక్తులు ఒక ప్రాంతం వెళ్తున్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆ ప్రాంతం ముందే తెలుసు, వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాలి. ఒకసారి ముందే వెళ్ళి వచ్చాడు. ఇద్దరు వ్యక్తి కలిసి వెళ్తున్నారు. ఒక వ్యక్తికి ఆ ప్రాంతం తెలుసు, ఒక వ్యక్తికి తెలియదు. తెలిసిన వ్యక్తి కూడా ఎప్పుడో వెళ్ళాడు, చాలా సంవత్సరాల క్రితం వెళ్ళాడు. ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ తెలిసిన వ్యక్తి కూడా ఆ ప్రాంతం దగ్గరలోకి వెళ్ళాడు, కానీ ఏ సందులోకి వెళ్ళాలో గుర్తు రావట్లా. ఈ సందులోకి వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఎక్కడ వాళ్ళ ఇల్లు గుర్తు రావట్లా. ఈ వ్యక్తి అంటున్నాడు, కొత్తగా వచ్చిన వ్యక్తి, నీకు తెలుసు కదా
నువ్వు ఇంతకు ముందు వెళ్ళావు కదా అని అంటే నాకు సరిగా గుర్తుకు రావట్లేదు, ఇక్కడ వరకే గుర్తుంది, ఇప్పుడు ఇటువైపు ఈ సందులోకి వెళ్ళాలా ఈ సందులోకి వెళ్ళాలా నాకు గుర్తుకు రావట్లేదు అని అంటాడు. తర్వాత కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఆ గుర్తొచ్చింది, ఈ పక్క సందులోకి వెళ్ళి అక్కడికి ఎదరికి వెళ్తే ఆ పక్కనే ఉంటుంది బిల్డింగ్. అంటే తెలివి అనంటే పాత విషయాలను గుర్తుపెట్టుకోవడం కాదు. అరే నీ తెలివి భలే ఉందరా, నువ్వు ఎప్పుడెప్పుడో విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటావు, తెలివి బాగుంది అంటే పాత విషయాలను గుర్తుపెట్టుకోవడం కాదు తెలివి. తెలివి అనంటే క్లిష్టమైన పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకొని దేవుని యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా మనం జీవించటమే తెలివి. దేవుని నామానికి మేము కలుగును గాక. ఈ తెలివినిచ్చు ఆత్మ యొక్క ముఖ్య లక్షణాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా తెలివినిచ్చు ఆత్మ యొక్క ముఖ్య లక్షణాలను మనం చూద్దాము. మొట్టమొదటిది ప్రకాశం, అంటే చీకటిగా ఉన్న మనసులో వెలుగు నింపి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. దేవుని నామానికి మేము కలుగును గాక. దేవుడిచ్చు తెలివినిచ్చు ఆత్మను నువ్వు పొందుకుంటే నీ హృదయంలో నీ మనసులో గలిబిలి గందరగోళం ఉండదు, ప్రశాంతంగా ఉంటావు. దేవుని యొక్క వెలుగుతో నీవు నింపబడతావు కనుక గలిబిలి గందరగోళం భయం అనేది నీకు ఉండదు. రెండోది మార్గదర్శకత్వం, అంటే సరైన దారిలో నడిపించే ఒక దిక్సూచిలా పనిచేస్తుంది అన్నమాట. అంటే నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు అది సరైనదా కాదా అని చెప్పేసి నీ తెలివినిచ్చు ఆత్మతో నువ్వు నింపబడితే ఆ తెలివినిచ్చు ఆత్మ ద్వారా నువ్వు సరైన నిర్ణయం తీసుకొని సరైన మార్గంలో నడుస్తావు. దేవుని నామానికి మేము కలుగును గాక. మూడోది సత్య అన్వేషణ. సత్య అన్వేషణ అంటే బాహ్య రూపాల కంటే అంతరహిత సత్యాన్ని వెతకడాన్ని ప్రేరేపిస్తుంది. అంటే లోక సంబంధమైన విషయాల గురించి కాదు, పరలోక సంబంధమైన విషయాలు తెలుసుకోవటంలో ఏ తెలివినిచ్చు ఆత్మ మనకు సహాయపడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత పాయింట్, నిజమైన తెలివి అని అంటే కేవలము అన్ని విషయాలు తెలియటం కాదు, తెలిసిన దాన్ని ఇతరుల మేలు కొరకు నీతి కొరకు ధర్మం కొరకు ఎలా ఉపయోగించాలో తెలియటం. దేవుని నామానికి మేము కలుగును గాక. తెలివి అని అంటే ఈ భూమి మీద ఎవరికి తెలియని విషయాలు మనం తెలుసుకొని నేనే తెలివైన అనుకోవటం కాదు. నీకున్న తెలివితేటల్ని ఇతరులకు మేలు చేసే విధంగా, కష్ట సమయాల్లో ఆదుకునే విధంగా, నీతి కొరకు ధర్మం కొరకు న్యాయం కొరకు ఉపయోగించటమే తెలివి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ తెలివినిచ్చు ఆత్మ అనేది కేవలము మెదడుకు సంబంధించిన విషయం కాదు, అది నేరుగా ఆత్మ కలిగించే దైవికమైన ప్రకాశం. అంటే భక్తి మార్గంలో లేదా ఆధ్యాత్మిక సాధనలో దీనిని గొప్ప వరంగా భావిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ తెలివినిచ్చు ఆత్మ మెదడుకు సంబంధించింది కాదు. అరే నీ బుర్ర బాగా పనిచేస్తుందరా, నువ్వు బాగా తెలివైనడు అని అంటారు. నీ బుర్ర బాగా పనిచేస్తుందరా, నీ బుర్ర నీకు మోకాల్లో లేదు బుర్రలోనే ఉందరా అంటారు. అన్ని బుర్ర బాగు మెదడుకు సంబంధించిన విషయం కాదు. వీరు లోక సంబంధమైన తెలివితేటలనే కనుగొంటున్నారు. అదే నిజమైన తెలివినిచ్చు ఆత్మతో నువ్వు నింపబడితే ఆత్మ సంబంధమైన విషయాల్ని నువ్వు తెలుసుకుంటావు. భక్తి జీవితం గురించి, నీవు దేవుడి కొరకు ఎలా బ్రతకాలని నువ్వు అనుకుంటున్నావు, దేవుడి కొరకు ఏం చేయాలనుకుంటున్నావు, దేవుడి కొరకు ఎంత నమ్మకంగా ఉండాలనుకుంటున్నావో అలా గొప్ప గొప్ప విషయాలు నీకు తెలియజేస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ఈ తెలివినిచ్చు ఆత్మ యొక్క లక్షణాలు మనం మరొకసారి మనం చూద్దాం. ఒకసారి మొట్టమొదటిది దైవికమైన వెలుగు, డివైన్ ఇల్మినేషన్ అంట. దైవికమైన వెలుగు, డివైన్ ఇల్మినేషన్ అనే పదానికి తెలుగులో దైవ జ్ఞానోదయం. అందరూ అనండి, జ్ఞానోదయం అయిందా మీకు? జ్ఞానోదయం అయిందా అడుగుతారు. వీడికి జ్ఞానోదయం అయింది, ఇప్పటి వరకు లోకానుసారమైన జీవితాన్ని జీవించాడు, ఇప్పుడు మంచిగా ప్రభువులో కొనసాగుతున్నాను అంటారు. ఇప్పటికి జ్ఞానోదయం అయింది వీడికి అని అంటారు. ఇప్పటికి జ్ఞానోదయం అయింది ఏమంటే ఇప్పటి వరకు కూడా లోకం వెంట పాపం వెంట తిరిగారు, ఇప్పుడు జ్ఞానోదయం అయిందని అంటారు. అంటే దైవికమైన
జ్ఞానోదయాన్ని కలగజేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును. అంటే దైవ ప్రకాశము అని అర్థం వస్తుంది. దైవ జ్ఞానము, దైవ జ్ఞానోదయము, దైవిక ప్రకాశము అని అర్థం వస్తుంది. ఈ ఆత్మ ఒక వెలుగు వంటిది. అజ్ఞానం అనే చీకట్లో ఉన్న మనిషికి ఈ ఆత్మ కలిగినప్పుడు సత్యం కనిపిస్తుంది. ఇది కేవలము ప్రపంచ విషయాల గురించి కాక, నేనెవరిని, నేను ఎందుకు ఈ భూమి మీద ఉన్నాను, అసలు ఈ సృష్టి అంతా ఎవరు సృష్టించారు, ఈ సృష్టి అంతటికి దేవుడు ఎవరు, ఈ సృష్టి అంతటిని నడిపిస్తున్న శక్తి ఎవరు అని తెలుసుకుంటాం. దేవుని నామానికి నేను కలుగుతుంది. అంటే మనకి జ్ఞానోదయం అయిందనుకో వీటన్నిటిని తెలుసుకోగలుగుతాం. కొంతమంది పుడతారు, చచ్చిపోతారు. వారు ఎందుకు పుట్టారో ఎందుకు చచ్చిపోయారో ఎవరికి అర్థం కాదు. లోకంలో ఒకటి ఉండిద్ది అనమాట. తిన్నావా పడుకున్నావా తెల్లారిందా, తిన్నావా పడుకున్నావా తెల్లారిందా. ఎందుకు బతుకుతున్నారో తెలియదు, ఎందుకు ఉంటున్నారో తెలియదు. నువ్వు దైవికమైన జ్ఞానోదయం నీకు కలిగిందనుకో, అసలు నేను ఎవరిని, నా పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి, నన్ను ఎందుకు దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు, అసలు దేవుని యొక్క ప్రణాళిక నా మీద ఏంటి, వాటిని తెలుసుకుంటాం. దైవికమైన వెలుగుతో మనం నింపబడతాం. జ్ఞానోదయం అయిందనుకో పరలోక సంబంధమైన విషయాలపైన మనం మనసు పెట్టగలుగుతాం. దేవుని నామానికి కలిగింది. కొంతమందికి ఎంత చెప్పినా సరే మాట అనరు, ఎంత చెప్పినా సరే మాట అనరు. వాళ్ళని దేవుడే దర్శించాలి. దేవుని నామానికి భయం కలిగింది కాక. దైవికమైన జ్ఞానోదయం మనకు అవసరం. చెప్పండి అందరూ, దైవికమైన జ్ఞానోదయం మనకు అవసరం. ఎప్పుడైతే దైవికమైన జ్ఞానోదయం మనకు కలిగిందనుకో మనము పర సంబంధమైన విషయాలను తెలుసుకుంటాం. దేవుణ్ణి మరింత లోతుగా తెలుసుకోగలుగుతాం. దేవుణ్ణి నువ్వు మరింత లోతుగా తెలుసుకుంటున్నావు అనుకో, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు దినదినం ఎదుగుతున్నావు అనుకో, లోకాన్ని నువ్వు పట్టించుకో, లోక సంబంధమైన విషయాలపైన మనసు ఉంచవు. లేకపోతే ఏం వండుకుందామా, ఏం తిందామా, ఏం కట్టుకుందామా, ఏం వేసుకుందామా, ఎలా జీవిద్దామా, ఎక్కడికి వెళ్దామా, ఇదే రంది. అదే నీకు దైవికమైన జ్ఞానోదయం కలిగిందనుకో, నేను దేవుని కొరకు ఎలా జీవించాలి, దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు, నా కుటుంబం నుంచి ఏం కోరుకుంటున్నాడు, నేను ఎలాగుంటే దేవుడు నన్ను ఇష్టపడతాడు, నన్ను మెచ్చుకుంటాడు. దైవికమైన జ్ఞానోదయాన్ని కలగజేస్తుంది. దేవుని నామానికి మేము కలుగును గాక. రెండో పాయింట్ చూద్దాం. అంతర్గత వాణి అంటే ది ఇన్నర్ వాయిస్. ఆత్మ ఒక వ్యక్తిలో ప్రవేశించినప్పుడు అది ఒక అంతర్గత గురువులాగా మారుతుంది. తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు హెచ్చరిస్తూ నీతి మార్గంలో నడిపించేలా మనస్సాక్షిని బలపరుస్తుంది. దేవుని నామానికి మేము కలుగును గాక. రెండో పాయింట్ ఏంటంటే అంతర్గత వాణి. ఈ ఆత్మ మనలో తెలివినిచ్చి ఆత్మ మనలో ఉందనుకో, మనం తప్పుడు మార్గంలోకి వెళ్తున్నా, తప్పుడు మార్గం వైపు చూస్తున్నా, తప్పుడు మార్గంలో నడుస్తున్నా మన మనస్సాక్షిని హెచ్చరించి నువ్వు చేసేది తప్పు, నువ్వు నడిచే మార్గం తప్పు, ఇది దేవుని యొక్క వాక్యానికి దేవుని చిత్తానికి విరుద్ధమని మనల్ని హెచ్చరించి సరైన నీతి మార్గంలో మనల్ని నడిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడో పాయింట్ అహంకారాన్ని తొలగించటం. యూగో. కొంతమందికి యూగో ఉండేది. నా యూగో హట్ అయింది అంటారు. ఏమంటారు? నా యూగో హట్ అయింది. చిన్నపిల్లల్ని మన పిల్లల్ని ఏదైనా ఒక మందలిచ్చామనుకో, ఏదైనా గట్టిగా అరిచామనుకో, వాళ్ళు యూగో హట్ అయిందని వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి ఎడుతూ ఉంటారు. మూలకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కువసేపు ఎవరితో మాట్లాడరు. యూగో హట్ అయింది. ఈ యొక్క సాధారణమైన జ్ఞానము మనిషికి గర్వాన్ని ఇవ్వచ్చు, కానీ ఆధ్యాత్మికమైన తెలివినిచ్చు ఆత్మ వినయాన్ని ఇస్తుందంట. దేవుని నామానికి మేము కలుగును గాక. అంటే లోక సంబంధమైన తెలివి ఏం చేసిందంటే గర్వాన్ని ఇచ్చింది, హోదాన్ని కలగజేసింది. నా అంత తోడు లేడు, నాకున్న తెలివితేటలు ప్రపంచంలో ఎవరికీ లేవని చెప్పి గర్వంగా ఉంటాడు. కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు, గర్వంగా ఫీల్ అవుతాడు. అంటే లోక సంబంధమైన తెలివితేటలు గర్వాన్ని ఇస్తాయి, పర సంబంధమైన తెలివి వినయాన్ని ఇస్తుంటే తగ్గింపును కలగజేస్తుంది. దేవుని నామానికి.
నీకెంత తెలుసున్న ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచ దేశాల్లో వాడే పనిముట్లు పరికరాలు కూడా దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులే కనుగొన్నారు. అది బైబిల్ ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా కనుగొన్నారు. మనం వాడే సెల్ ఫోన్ అయినా, ఈ సోషల్ మీడియా అయినా, వస్తువులైనా, ఫోన్ అయినా, లైట్ అయినా, ఫ్యాన్ అయినా, మిక్సీ అయినా, టీవీ అయినా, ఏదైనా సరే వస్తువులు దైవిక జ్ఞానంతో నింపబడిన వారే కనుగొనగలిగారు. వాళ్ళు ఎవరో మీకు కనుక్కున్నాం అని గొప్పలు చెప్పలే, ఎవరు గొప్పలు చెప్పలే. అసలు వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు. ఇప్పటివరకు కూడా వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు. అప్పుడప్పుడు పెడతా ఉంటారు, వాట్సాప్లో పెడతా ఉంటారు, ఎవరెవరు ఏం కనుగొన్నారని చెప్పేసి వాట్సాప్లో అప్పుడప్పుడు పెడతా ఉంటారు. ఆ గ్రూప్స్ ఉంటాయి, ఆ సేవకు గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్లో పెడుతూ ఉంటారు. వారు దైవికమైన జ్ఞానంతో నింపబడి దేవునితో నడుస్తున్నప్పుడు దైవికమైన తెలివితేటల ద్వారా వారు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దైవికమైన జ్ఞానం, దైవికమైన తెలివి వినయాన్ని ఇస్తుంది. అంటే నాకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది అనంతం అనే సత్యాన్ని ఇది బోధిస్తుంది. ఈ స్థితిలో మనిషి తన్ను తాను అంటే దేవునిలో నేను ఒక భాగము అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకాన్ని నేడో రేపో ఎప్పుడో నేను విడిచిపెట్టాలి. కానీ విడిచిపెట్టిన తర్వాత నేను దేవునితో జీవించాలి, దేవుని దగ్గర యుగాలు జీవించాలని సత్యాన్ని తెలుసుకుంటాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం, ఈ తెలివినిచ్చు ఆత్మను ఎలా పొందుకోవాలి. తెలివినిచ్చు ఆత్మ యొక్క ముఖ్య లక్షణాలు మనం చూసామా చూడలేదా? తెలివినిచ్చు ఆత్మ యొక్క ముఖ్య లక్షణాలు మనం చూసాం. అది ఎలా ప్రభావితం చేస్తుందో మన జీవితాలను కూడా మనం చూసాం. అంటే దాని లక్షణాలు అంటే అది మన జీవితంలో ఎలా ప్రభావితంగా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు దాన్ని ఎలా పొందుకోవాలి, తెలివినిచ్చు ఆత్మను ఎలా పొందుకోవాలి? లోకంలో బెండకాయలు తింటే లెక్కలు వస్తాయి అంటారు, తెలుసా మీకు? బెండకాయలు తింటే లెక్కలు వస్తాయి అంటారు, అవునా కదా? బెండకాయలు తింటే లెక్కలు వస్తాయంట. అంటే లెక్కలు మ్యాథ్స్ బాగా చేస్తారంట బెండకాయలు తింటే. నువ్వు పొద్దున బెండకాయ పులుసు, రాత్రి బెండకాయ ఫ్రై తిన్నా లెక్కలు రావు. ఇక్కడ ఈ తెలివినిచ్చు ఆత్మను ఎలా పొందుకోవాలి? ఎక్కడ దొరికింది ఈ తెలివినిచ్చు ఆత్మ? మనం ఎలా పొందుకోవాలి చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే తెలివికి మూలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని యొక్క వాక్యం చెబుతుంది తెలివి ఎలా మనకు దొరుకుతుంది, తెలివిని ఎలా మనం పొందుకోవాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే తెలివికి మూలం అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారా మీరు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే దేవుణ్ణి గౌరవించటం, దేవుణ్ణి మహింపరచటం, దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వటం, దేవుని ఎప్పుడు గౌరవించాలో అప్పుడు గౌరవించటం. ఇక్కడ నేను రాసుకున్నాను, దేవుని పట్ల గౌరవము, ఆయన మాట పట్ల భయము ఉన్నప్పుడు మన హృదయము దైవికమైన తెలివిని స్వీకరించడానికి సిద్ధపడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏది మన ఆచార సంబంధమైన భక్తి కాదు, వారాల భక్తి కాదు, నామకార్థమైన భక్తి కాదు. దేవుని యందు భయభక్తులు నిలపడం అంటే వారాల భక్తి కాదు, ఆచార సంబంధమైన భక్తి కాదు, నామకార్థమైన భక్తి కాదు, వేషధారణమైన భక్తి కాదు. కొంతమంది వేషధారణ భక్తి చేస్తూ ఉంటారు. దేవుడు వేషనైనా క్షమిస్తానన్నాడు కానీ వేషధారణ క్షమించాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే తెలివికి మూలం. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అనుకో, ఆటోమేటిక్గా తెలివితో నువ్వు నింపబడతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
దాన్ని బట్టి అర్థమైంది నువ్వు తెలివి గల్లోడుగా తెలివి తక్కువడుగా. చాలా మంది చూడండి, మీరు తెలివి గల్లోలం అనుకొని దేవుడు కార్యాలు కావాల్సినప్పుడేమో దేవుడి దగ్గరకు వస్తున్నారు. దేవుడి కార్యాలు దేవుడి కార్యాలన్నీ జీవితంలో పొందుకున్న తర్వాత దేవుడికి దూరం అయిపోతున్నారు. వీళ్ళు తెలివి గల్లోలా తెలివి తక్కువలా? వాళ్ళ జీవితంలో సమస్య ఎదురైనప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు, ఇరుకు ఎదురైనప్పుడు, వేదన ఎదురైనప్పుడు ప్రభువా 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 పాస్టర్ గారు ఇప్పుడు చర్చి జోరు తీస్తారా అని చెప్పి ముందే వచ్చి చూస్తుంటారు. ఎప్పుడైతే వారు దైవికమైన ఆశీర్వాదాలతో నింపబడ్డారో పాస్టర్ గారు వాళ్ళకి ఫోన్ చేయాలి. అమ్మా ఈరోజు వస్తున్నారా, రారా, ఎక్కడున్నారమ్మా అంటే లేదండి ఈరోజు మా పెద్దోడు వాళ్ళ పిల్లలందరూ వచ్చారండి, వెళ్దాం. ఎక్కడికి? పిక్నిక్ కి. అంటే దేవుడి గౌరవించడం ఇదేనా? లోకంలో అలాగే ఉంది. ఒక్క రోజు ఒక్క ఆదివారం దేవుడి దగ్గరికి వెళ్ళినంత మాత్రాన ఏం జరిగింది? ఏం జరిగింది వెళ్ళకపోతే తెలిసింది ఏం జరిగింది. ముందు ప్రాణం కుదురుండదు, ముందు మనసు కుదురుండదు. నిజంగా దేవుణ్ణి గౌరవించే వాళ్ళమైతే, నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళమైతే మనసు కుదురుండదు. అయ్యో నేను దేవుడి సన్నిధిని కోల్పోయాను, దేవుని మాటను కోల్పోయాను. ఈ వారం అంతా దేవుడు ఏ మాటలైతే నాతో మాట్లాడుతున్నాడు ఆ మాటలు కోల్పోయాను. అదే ఇక్కడ నేను రాసుకున్నాను. ఆయన మాట పట్ల భయం ఉన్నప్పుడు, ఆయన మాట అంటే మనకు భయం ఉంటుందా? ఆయన మాట అంటే మనకు భయం ఉంటే కనుక ఆయనకు మనం గౌరవాన్ని ఉన్నామని భయభక్తులు నిలబడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే తెలివికి మూలం. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా తెలివితో నింపబడతాం. ఇది లోక సంబంధమైన తెలివి కాదు. నీకు లోక సంబంధమైన తెలివితేటలు లేకపోయినా పర్లా, పరలోక సంబంధమైన తెలివితేటలతో నువ్వు నింపబడ్డావు అనుకో, ఈ లోకంలో ఉన్నాడు ఎవడో కూడా నీ ముందు మోసం చేయదు. నీకు తెలిసిపోతే అర్థమైంది. నేను ఎవడైనా మోసం చేయాలని అనుకో, నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడితో మాట్లాడతాడు. వాడు నేను మోసం చేయాలనుకుంటున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేశాడు. అందుకే నీవు లోక సంబంధమైన తెలివితేటలతో నింపబడ్డావు అనుకో, వాడు నేను గురిడి కొట్టేస్తాడు. మొన్న ఒక బండి తీసుకోవాలనుకున్నాను. బండి ఫోటో తీస్తే చాలా నీట్గా ఉంది, కొత్తగా ఉంది. అప్పటికే అది 10 సంవత్సరాలు అయిపోయింది దాని లైఫ్. చూడటానికి బాగానే ఉంది. ఫస్ట్ ఒకసారి మాస్టర్ గారు నేను వెళ్ళి చూశాను, బాగానే ఉంది. మామూలుగా చూసాను, జస్ట్ ఒక రౌండ్ చూశాను. తర్వాత వేరే పాస్టర్ గారిని తీసుకెళ్ళారు. ఆయన తీసుకెళ్తే మనం కొంచెం దూరం అక్కడికి వెళ్దామని అన్నారు. కొంచెం దూరం అక్కడికి వెళ్దామని చెప్పి కొంచెం దూరం అక్కడికి వెళ్ళి స్టాండ్ వేసి మొత్తం చెక్ చేశాడు. అని నాకు తెలియదు అంతగా, బళ్ళు గురించి నాకు తెలియదు. కొత్త బండి అనుకో, మన కంపెనీ వాడి మీద నమ్మకంతో కొనేస్తాం. ఇది సెకండ్ హ్యాండ్ బండి కదా, ఎవరి మీద నమ్మకంతో కొనాలి? చెక్ చేస్తాడు మొత్తం. ఎన్నికి అంత తెలివితేటలంటే, ఆ బండి కట్టి ఇటు డూమ్తుంటే ఆ డూమ్ పగిలిపోయి ఉంటే, ఆ డూమ్ పగిలిపోయిన దగ్గర ఆ కంపెనీ స్టిక్కర్ తీసి ఆ పైన స్టిక్కర్ తీసి ఆ డూమ్ దగ్గర ఆ పక్కన దాని మీద అటు ఇటు పగిలిపోయిన దాని మీద లోకానుసారమైన తెలివితేటలు. మళ్ళీ తర్వాత ఆయన మొత్తం చెక్ చేశాడు. ఇది ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇలాగా దీనికి ఇక్కడ తేడాగా కనపడుతుంది. యాక్చువల్లీ పాస్ట్ దీనికి కాదనుకుంటా, ఎక్కువ బండి మనం తీసుకోవద్దు అని అన్నాడు. నేను అనుకున్నాను, అయ్యో బండి తీసుకోవాలి, అయ్యో బండి తీసుకోవాలి ప్రయత్నించాలి. వద్దు, ఆ బండి తీసుకోవద్దు, మనం వద్దు, మెకానిక్ చూపిద్దాం పదా అన్నాను. సరే అని చెప్పి మెకానిక్ చూపిస్తే మెకానిక్ అని అన్నాడు. ఇంత రేటు కంటే ఎక్కువ పెట్టదు. వాడు దాని మీద 7-8 వేలు కట్టదు. ఈ పాస్టర్ గారు అన్నారు, వద్దండి తీసుకోవద్దు, దేవుడు ఏదో మంచి చెప్పారు నేను తీసేసుకున్నాం అనుకున్నా. అట్లా ఆ రోజు సాయంత్రం డబ్బులు ఇచ్చేసి మిగతా ఇవ్వాల్సి 4 రోజులు టైం ఇచ్చి తీసుకున్నాం అనుకున్నాను. దైవికమైన జ్ఞానంతో నింపబడ్డాం అనుకో, దైవికమైన తెలివితేటలతో నింపబడ్డాం అనుకో, ఎదటోడు మనం మోసం చేయాలన్నా దేవుడు మనల్ని హెచ్చరించి నడిపిస్తాడు. దేవుడు నామానికి కలుగును గాక. ఒకవేళ వాడు చెప్పిన రేటుకి నేను కొనుంటే దానికి ఇంకా పెట్టుబడి పెట్టాలి. దానికి ఆల్రెడీ పెట్టుబడి పెట్టాలి. దానికి దాదాపు ఇంకా 4 వేలు పెట్టుబడి ఉంది.
పెట్టుబడి పెట్టాలి. ఇందుకు కావాలి దైవికమైన తెలివి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోక సంబంధమైన తెలివి ఉందనుకో, నేను మాటల్లో పెట్టి పొరటి కొట్టిచ్చేస్తాడు. లేదండి ఇది మంచి పండేనండి, చాలా బాగుంటుందండి, అదేంటి ఇదేంటంటే వాడు మాట్లాడితే వాడు మొహానికి మనం చూస్తాం కానీ బండి అంక చూడం. తర్వాత తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మనం చూసుకుందాం అనుకో, అరే తిరిగిపోయింది, తిరిగిపోయింది కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే తెలివికి మూలం. దేవుని నామానికి మేము కలిగింది కాదు. నేను ఇంటికి వచ్చి చాలా బాధపడ్డాను. అయ్యో బడి తీసుకుందాం అనుకున్నాం, ఇది ఎలా అయితే దేవుడు అన్నారు కంగారు పడతాడు. మనకి ఫ్యానులు లేవు, ఫ్యాన్లు తీసుకుందాం అని చెప్పేసి పోయిన వారం చాలా ప్రయత్నం చేసి ఏది ఏమైనా సరే వెళ్ళి కూరుకోద్దాం అని చెప్పేసి ఒక పాస్టర్ గారితో బ్రదర్తో చెప్పాను అన్నమాట. మన ఇద్దరం వెళ్ళి కొనుక్కొచ్చేద్దాం ఫ్యాన్ అని. సరే అని ప్రార్థన చేసుకుందామని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలో దేవుడు అన్నాడు, ఆగా కంగారు పడతాగా. అదేంటి ప్రభు కంగారు పడతానంటే పోయిన వారమే వేడి వచ్చేసి, మళ్ళీ ఆదివారం ఇంకా వేడి వచ్చేసి, నువ్వు కంగారు పడకానంటే వేడి ప్రభు. లేదు నేను 2 సార్లు ప్రార్థన చేసుకున్నా నాకు సమాధానం కనిపించట్లా, ముందుకెళ్ళిపోయి ఏం పర్లేదని అనిపించట్లా. ఇదేంటి ఎలా అనిపిస్తుందని చెప్పేసరికి సేపు కఠినతో ప్రార్థన చేసుకున్నా. అయినా సరే నాకు మనసు సాటిస్ఫాక్షన్గా లేదు. అయిపోయి ఇక వాక్యం సిద్ధపడి వాక్యం రాసుకున్నాను. ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి, ఇదేంటండి మీరు ఫ్యాన్ కొందామన్నారు, మీకోసం ఎదుర్కొంటున్నాను రావట్లేదు ఏంటని అన్నాడు. దేవుడు వద్దన్నాడు, కంగారు పడకన్నాడు. ఆయన కూడా అన్నాడు, సరే అండి కంగారు పడకండి, దేవుడు వస్తాడు, ఏం కాదా అని అన్నాడు. సరే అని చెప్పి వదిలేసా. మళ్ళీ వారం గడుస్తూ ఉంది. గురువారం రోజున ఎక్కడున్నారన్న ఒకసారి ఇంటికి రండి అండి. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళంగానే ఫ్యాన్ తీశారు. ఫ్యాన్ తీసి ప్రస్తుతానికి ఫ్యాన్ వాడుకోండి, తర్వాత మనం చూస్తాము అని అన్నారు. దేవుని నామానికి మేము కలిగింది కాక. ఎందుకంటే దేవుడు ఎందుకు కంగారు పడక అన్నాడు కదా, మనం కంగారు పడకుండా ఉన్నాం. దేవుడు సమకూర్చాడా లేదా? దైవికమైన తెలివి దేవుని నామానికి మేము కలిగింది కాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కూడా పొదుపోయి ఉండదంట. దేవుని నామానికి కలిగింది కాక. ఆయన మేలు చేసే దేవుడు. నరుల యందు ఆయన ఆశ్రయించిన వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పవి. దేవుని నామానికి మేము కలిగిన గాక. మొట్టమొదటి దేవుని యందు భయభక్తులు నిలపటం వల్ల దైవికమైన తెలివిని పొందుకోగలుగుతాము. రెండో పాయింట్ చూద్దాం. ప్రార్థన ద్వారా, అంటే దేవుని అడగటం ద్వారా. చెప్పండి అందరూ, ప్రార్థన ద్వారా. మొట్టమొదటి దేవుని యందు భయభక్తులు నిలపటం ద్వారా దైవికమైన తెలివిని పొందుకుంటాము. రెండో పాయింట్, ప్రార్థన ద్వారా. ఆస్క్ ఇన్ ప్రేయర్. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. చివరి లైన్ చదువు నా కొరకు. తెలివికై మొర్రపెట్టిన ఎడల ఏమంటుంది దేవుని యొక్క వాక్యం? ఏం చదువుతుంది? తెలివికై మొర్రపెట్టిన ఎడల. మొర్రపెట్టడం అంటే ప్రార్థన చేయటం, అడగటం. మొర్రపెట్టడం అంటే తెలివికై మొర్రపెట్టిన ఎడల అంటే మనకు దైవికమైన తెలివి కావాలనుకో, మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఆత్మ సంబంధమైన తెలివిని నాకు అనుగ్రహించు ప్రభువా. ఈ విశ్వాస జీవితంలో నేను త్రుటిల్లి పడిపోకుండా, నేను నీకు దూరమైపోకుండా, నీతో నేను నడిచేటట్టు, నీ ఆశీర్వాదాలు పొందుకునేటట్టు, నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్టు నీ దైవికమైన తెలివి నాకు దయచే ప్రభువా, నీ దైవికమైన తెలివి గల ఆత్మతో నన్ను నింపు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఇవి అవసరం. అందుకే ఒక్కొక్క పరిశుద్ధాత్మ యొక్క 7 స్వరూపాలని, ఒక్కొక్క ఆత్మని మనం ధ్యానం చేస్తాం. తెలివినిచ్చు ఆత్మ. ఈ తెలివిని మనం ఎలా పొందుకోవాలంటే, మొట్టమొదటి దేవుని యందు భయభక్తులు నిలపటం. రెండోది దేవుని అడగాలి. తెలివికై నీవు మొరపెట్టిన ఎడలా మనం దేవుని అడగాలి. నీ దైవికమైన తెలివితో నన్ను నింపు ప్రభువా, నా పరిస్థితి గందరగోళంగా ఉంది, నా కుటుంబం గందరగోళంగా ఉంది, నాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో నేను ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలి, నేను ఎలా ఉండాలి, ఈ భక్తి చేయలేకపోతున్నా, నేను యథార్థంగా ఉండలేకపోతున్నాను. ఎంత యథార్థంగా ఉన్నా సరే నాకు కీడే జరుగుతుంది కానీ మేలు జరగట్లేదు.
నేను ఎంతో నమ్మకంగా ఉంటున్నాను, సమస్తాన్ని కోల్పోయాను, బంధువులకు దూరం అయిపోయాను, రక్త సంబంధాలకు దూరం అయిపోయాను, అయిన వారికి దూరం అయిపోయాను. నాకు దైవికమైన తెలివి దయచే ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే నీ జీవితంలో కోల్పోయిన దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని నీవు పొందుకుంటావు. దేవుని నామానికి మేము కలుగును గాక. 119వ కీర్తన 144 వచ్చిన 119వ కీర్తన 144 వచ్చిన నేను చదువుతాను. నీ శాసనములు అనంటే దేవుని యొక్క ఆజ్ఞ. నీ శాసనములు శాశ్వతమైనవి, నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివిని దయచేయము. దేవుని నామానికి మేము కలుగును గాక. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటించడానికి, ఆయన ఆజ్ఞల్ని, ఆయన కట్టడల్ని మనం అనుసరించడానికి దైవికమైన తెలివితేటలు కావాలి. దేవుని నామానికి మేము కలుగును గాక. లోకంలో ఉన్నాడు అంటాడు, అరే ఆదివారమే వెళ్ళాలి చర్చికి, ఈరోజు మనిద్దరం బయటికి వెళ్దాం అనుకుంటున్నాం కదా, ఆదివారమే ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు, సోమవారమైనా వెళ్ళొచ్చురా, దేవుడేమి వినలే అని అంటాడు. లోక సంబంధమైతే అదే దైవికమైన తెలివితేటలతో నువ్వు నింపబడ్డావు అనుకో, దేవుడు వాక్యానుసారంగా పునరుద్ధాన దినాన్ని ఆచరించమన్నారా అని చెప్పి మనం చూద్దాం. మనం అనుకుంటాం వాడు అలా చెప్పంగానే అవును కదా, సోమవారమైనా వెళ్ళొచ్చు కదా, సోమవారం వెళ్ళి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని కానుకేసి వచ్చేస్తాలే అని అనుకుంటాం మనం. దేవుని ఒక వాక్యం చెబుతుంది, నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివిని దయచేయము. దేవుని నామానికి మేము తెలుగుని గాక. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా బతకాలనంటే దేవుడిచ్చిన ఆజ్ఞల్ని కట్టల్ని పాటించాలి. ఆయన ఆజ్ఞల్ని కట్టల్ని మనం పాటించడానికి దైవికమైన తెలివి అవసరం. దేవుని నామానికి మేము తెలుగుని గాక. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనము, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. దేవుని నామానికి మేము కలుగును గాక. అపరంజి అంటే బంగారం సంపాదించుట కంటే జ్ఞానము, దైవికమైన జ్ఞానము సంపాదించుట శ్రేష్టమని చెప్పి దేవుని ఒక వాక్యం చెబుతుంది. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. దైవికమైన తెలివితో నువ్వు నింపబడ్డావంటే నీ జీవితంలో ఎదుటివాడు కీడు చేయాలన్నా, అపవాది నిన్ను కీడు గుండా నడిపించాలనుకున్నా, దేవుడు ఆ కీడు నుంచి నిన్ను తొలగించి మేలుకరమైన బాటలో, మేలు పొందుకునే బాటలో నిన్ను నడిపించి నిన్ను ఆశీర్వాదానికి కర్తలుగా చేస్తాడు. దేవుని నామానికి మేము కలుగును గాక. మొట్టమొదటిది దేవుని యందు భయభక్తులు నిలపటం వల్ల తెలివిని పొందుకుంటాము. రెండోది ప్రార్థన ద్వారా దైవికమైన తెలివిని పొందుకుంటాము. మూడోది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం వల్ల దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడో పాయింట్ ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, మెడిటేషన్ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనలు 119వ కీర్తన 130 వచనం, 119వ కీర్తన 130 వచనం, 119వ కీర్తన 130 వచనము, నీ వాక్యములు వెల్లడి అగుటు తోడలనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ వాక్యము వెల్లడగుట్లోనే, అంటే నీ వాక్యం పలకగానే వెలుగు కలిగింది. అవి తెలివి లేని వారి జీవితంలో తెలివిని దయచేస్తాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దైవికమైన తెలివితో నువ్వు నింపబడతావు, లోక సంబంధమైన తెలివితేటలతో కాదు. అందుకే మనం ప్రతిరోజు వాక్యం చదవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడున్న పిల్లలు కూడా అందరూ కూడా చదవగలిగితే, మీకు చదవటం వస్తే కనుక తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయండి. ప్రతిరోజు బైబిల్ చదవటము, అందులోని సత్యాలను మనం తెలుసుకోవటం వల్ల పరిశుద్ధాత్మ మన కళ్ళను తెరిచి లోతైన మర్మాలను గ్రహించే తెలివిని మనకిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరిస్తూ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తారంటే దేవుడు దైవికమైన
తెలుగుతో మనల్ని నింపుతాడు. దైవికమైన తెలుగు ఆత్మతో మనల్ని నింపుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా మనము తెలివినిచ్చు ఆత్మ యొక్క లక్షణాలు చూసాము. అది ఎలా పొందుకోవాలో మనం చూసాము. ఇప్పుడు ఆ యొక్క దైవికమైన తెలివినిచ్చు ఆత్మను పొందుకున్న వారిని ఒక ముగ్గురు చూసుకొని మనము ప్రార్థన చేసుకుందాము. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బెసలీలు మనము గడిచిన దినాల్లో మనం చదువుతున్నాం. బెసలీల గురించి మనం చదువుతున్నాం. మొట్టమొదటిగా ఈ బెసలీలకు దేవుని యొక్క తెలివినిచ్చు ఆత్మతో నింపబడ్డారు. ఇతడు ఎందుకు తెలివినిచ్చు ఆత్మతో నింపబడ్డారంటే దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడానికి, దేవుని యొక్క మందిరంలో కావలసిన వస్తువులను నిర్మించడానికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్గమాకాండము 31వ అధ్యాయము 3వ వచనం ప్రకారము దేవుడు ఇతనికి జ్ఞాన వివేకములు తెలివితో నింపాడు. ఇది కేవలము లోక సంబంధమైన వృత్తి పని కాదు, దేవుని నివాస స్థలాన్ని నిర్మించడానికి కావలసిన పరిశుద్ధమైన సృజనాత్మకమైన పని చేయుటకు దేవుడు అతన్ని అసాధారణమైన జ్ఞాన పరిజ్ఞానంతో నింపాడు. దేవుని నామానికి అంటే దేవుని యొక్క చిత్తము, దేవుడు బెసలేలను ఎన్నుకున్నాడు. బెసలేలను ఎన్నుకున్న ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క మందిర నిర్మాణంలో బెసలేలు పాలుభాగస్తులయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన బలాన్ని, దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని, దేవుడు మనకిచ్చిన తెలివితేటల్ని ఎప్పుడైతే ఆయన యొక్క సువార్త పనిలో, ఆయన యొక్క రాజ్యవ్యాప్తి పనిలో, ఆయన యొక్క మందిర పనిలో, ఆయన పరిచర్యలో ఎప్పుడైతే మనం వాడతామో మనం ఇంకా దైవికమైన తెలివితేటలతోనూ, దైవికమైన జ్ఞానంతోనూ, దైవికమైన అభిషేకంతోనూ మనం నింపబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు చేయాలి, నాకేం అవసరం అంటే మనల్ని కాకపోతే దేవుడు ఇంకొకరిని ఎన్నుకుంటాడు. మనల్ని కాకపోతే దేవుడు ఇంకొకరిని ఎన్నుకుంటాడు. నేను వెళ్ళను ప్రభు, అక్కడికి నా వల్ల కాదు ప్రభు అని నేను అన్నాను అనుకో, నాకన్నా పౌరుషం గలవాడిని, నాకన్నా రోషం కలుగుని అవసరమైతే నడిపించేవాడిని అయినా దేవుడు ఎన్నుకుంటాడు. మనం కాకపోతే దేవుడు చాలా మంది ఉన్నారు. ఏలి అంటాడు, నేను ఒక్కడనే రోషం కలిగి నేను ఉన్నానంటే, ఓహో భలే చెప్పేవాళ్ళే నువ్వు, నా కోసం నమ్మకమైన వాళ్ళు గృహలో దాచి నేను పూజిస్తున్నాను నేను అంటాడు. దేవుడు నామానికి తెలుపుతారు. నువ్వు ఒక్కడవే కాదు, నీ సమయం వచ్చింది కాబట్టి నువ్వు కనపడుతున్నావు. వాళ్ళ సమయం రాలా, వాళ్ళ గుహలో దాచబడి ఉన్నారు. వాళ్ళ సమయం వచ్చినప్పుడు వారు కనపరచబడతారు. దేవుడి నామానికి అంటే మా దేవుడు మనకిచ్చిన బలాన్ని, దేవుడు మనకిచ్చిన శక్తిని, దేవుడు మనకిచ్చిన తెలివితేటలను మనము దేవుని యొక్క పనిలో వాడాలి. దేవుడి నామానికి కలిగి గాక. ఇది సృజనాత్మకమైన తెలివి. చెప్పండి అందరూ, ఇది సృజనాత్మకమైన తెలివి. నువ్వు పాట పాడగలుగుతావా? పాట పాడు. నీ గుర్తు బాగుందా? పాస్టర్ గారికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. వినే వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నీకు ఆరాధించాలని మనసుంటే నువ్వు పాడటం మొదలుపెట్టు. దేవుడు తన అభిషేకంతో నింపి నువ్వు పాడుతూ ఉండగా అనేక హృదయాల్ని దేవుడు తాగుతాడు. దేవుడు నామానికి మేము కలిగిన గాక. మీరు నమ్ముతారో నమ్మరో కానీ యేసన్న గారి పాటలో మొదట్లో నేను ఇంకా ఉంటుంటే, గారి పాటలో మొదట్లో ఎంత ఉంటుంటే, నేను ఎలా పాడుతున్నాను, పాట అయితే ఇంటి ఎలా పాడుతాను, తీసుకొని అలా పాడుతున్నాడు ఏంటి అనుకుని నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన క్రిస్టియన్ పాట క్యాసెట్ కొనుక్కొని నిజం. అప్పుడు డివిడి ప్లేయర్ ఉండేది, హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు 5-6 క్యాసెట్లు కొన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడే పాటలు అనమాట. ఆ పాటలు పెట్టుకొని వినేవాడిని. ఎస్పీ శైలజ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర వీళ్ళు పాడిన పాటలు, వాళ్ళు క్రిస్టియన్స్ పాటలు పాడేవాళ్ళు. అవి పెట్టుకొని దాంట్లో గట్టి బాగుండి డివిడి ప్లేయర్ పెట్టుకొని అవి వినేవాడిని. కానీ బుర్రకంత ఎక్కే కాదు, ఏదో సరదా కోసం, సంతోషం కోసం అంటే. ఎప్పుడైతే దేవుడు నన్ను పిలిచాడో, ఆయన పిలుపుకు లోబడి నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటే నాకు సహోదరుడు, సర్వోన్నతుడా
నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమికి చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమికి చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము అని పాడుతూ ఉండేవాడు. పాడుతూ ఉంటుంటే యెహోషువ అని అంటే ఇంగ్లీష్లో జాషువా అని అర్థం. మా అబ్బాయి పేరు జాషువా, జాషువా నిలిపించారు. ఆ ముందేమో ఎస్ బాలసుబ్రహ్మణ్యం వాడిని క్రిస్టియన్స్ పాటలు కొనుక్కొని వినేవాడిని DVD ప్లేయర్లో పెట్టుకొని. వినసొంపుగా ఉండే కానీ అంత హృదయానికి అంత టచ్చేవి కాదు, తాకేవి కాదన్న. తర్వాత ఎప్పుడైతే దేవుడు పరిచర్యకి పిలిచాడో, దేవుడు పిలుపుకు లోబడి దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేయడం మొదలు పెట్టాను, నా ఆత్మ స్నేహితుడు పక్కన మోకరించి సర్వోన్నతుడై పాట పాడుతూ ఉంటుంటే ఉదయం రగుతూ ఉండేది, మండుతూ ఉండేది అన్నమాట. కన్నీళ్ళు పొలపలా 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 కారుతూ ఉండేది. ఇదేంటిది అసలు నేను అంది ఆయన కొంత ఆకుంటే ఈయన పేరేం పేరు అని అడిగాను. నేను ఈయన పేరేం పేరు అని అంతా ఏంటన్నా, ఈయన దేశన్న గారు అన్నా అని అన్నాడు. అవునా, అదేంటది అంటే ఆయనకు దేవుడు ఇచ్చిన అభిషేకం అలాంటి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. లోకానికి నీ గొంతు నచ్చపోవచ్చు, లోకానికి నీ మాట నచ్చపోవచ్చు, కానీ విరికి నలిగిన హృదయాల్ని కట్టగలిగి నీ మాట నీ పాట దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అంతే సృజనాత్మకమైన తెలివి. దేవుడు మనకిచ్చిన బలాన్ని, మనకిచ్చిన శక్తిని, మనకిచ్చిన నైపుణ్యాన్ని మనము దేవుని పనిలో వాడాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రెండో వ్యక్తిని మనం చూద్దాం. ఈ వ్యక్తి గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. రెండో వ్యక్తి సొలొమోను. ఎవరు చెప్పండి? సొలొమోను. సొలొమోనికి దేవుడు వివేచనాత్మకమైన తెలివినిచ్చాడు. అంటే మంచి ఏదో చెడేదో తెలుసుకునే తెలివితేటలు ఇచ్చాడు. సత్యమేదో అసత్యమేదో తెలుసుకునే తెలివితేటల్ని సొలొమోనికి దేవుడు ఇచ్చాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము మొదటి రాజులు 3వ అధ్యాయంలో మనం చూస్తే కనుక సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ ప్రజల్ని పరిపాలించడానికి, ఈ ప్రజలకి న్యాయం తెచ్చడానికి నాకు దైవికమైన జ్ఞానము, దైవికమైన తెలివి, వివేకాన్ని దయచే ప్రభువా, నేను చిన్నవాడిని ప్రార్థన చేస్తుంటే దేవుడు అతనికి అనుగ్రహించాడు. చూద్దాం ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం కానీ చదువు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ రాజు తర్వాత ఉంటుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తి గలవాడెవడు? న్యాయము తీర్చగల శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య నుండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని ఏమంటున్నాడు? తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయండి అంటున్నాడు. దయచేయమంటే దేవుడు నువ్వు జ్ఞానాన్ని తెలివి అడిగావు కదా, ఈ లోకంలో నీకు లాంటి జ్ఞానవంతుడు ఎవ్వడో ఉండడని అంత జ్ఞానవంతుడిగా దేవుడు సొలొమోను ఆశీర్వదించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవికమైన జ్ఞానంతో, దైవికమైన తెలివితో నింపబడ్డాడు. రాజ్యంలో
సుపరిపాలన చేయగలిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది వివేచనాత్మకమైన తెలివి. అంటే మంచేదో చెడేదో వివేచింపజేసే వివేచించే తెలివి అన్నమాట ఇది. రాజ్యంలో కొన్ని సందర్భాల్లో వివేచనాత్మకమైన తెలివితో ఒక ఇద్దరు తల్లుల మధ్య నుండే గొడవను తగువును తీర్చగలిగాడు. మనం గడిచిన వారాల్లో మనం ధ్యానం చేస్తాం. ఇంకా సమయం లేదు కనుక వివరణాత్మకంగా చెప్పను. మూడో వ్యక్తి గురించి చూసి ఇంకా ప్రార్థన చేసుకుందాం. ఈ వ్యక్తి పేరు దానియేలు. మర్మములను గ్రహించే తెలివి. ఇదే తెలివి, మర్మములను గ్రహించే తెలివి. బబులోను సామ్రాజ్యంలో పరాయి దేశస్థుడైనప్పటికీ అత్యున్నత పదవిని పొందిన ఈ భక్తుడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథము హెజ్కేలు తర్వాత ఉంటుంది. దానియేలు 5వ అధ్యాయం 12వ వచనం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలియ గలవాడిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. కఠినమైన ప్రశ్నలు, రాజ్యంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కఠినమైన ప్రశ్నలు. రాజు కలగన్నాడు, కల మర్చిపోయాడు. రాజ్యంలో ఉన్న వారందరినీ పిలిచాడు. నేను కలగన్నాను, నాకు కల చెప్పాలన్నాడు. అయితే చెప్పు రాజా, దాని భావం చెబుతాం అని అన్నారు. నేను మర్చిపోయాను, నాకు తెలియదు, మీరు చెప్పాలని అన్నాడు. మా వల్ల కాదు ప్రభు, పరలోకం నుంచి దేవుడు దిగి రావాలి, ఆ కళ చెప్పాలంటే దేవదూతలు దిగి రావాలి, నువ్వు మర్చిపోయిన కళను మనిషి ఎలా చెప్పగలుగుతాడు అని అంటే, రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ చంపేస్తాను చెప్పపోతాను అన్నాడు. ఇది ఎక్కడ గొడవ? కలగంద రాజు చెబితే ఎవరైనా ఇప్పుడు కళ వచ్చింది, అమ్మ నాకు పలాని కళ వచ్చింది, పేడకల్లో మంచి కళ ఏదో కళ వచ్చింది, మరి ఏంటి కళ అర్థం ఏంటంటే ఎవరైనా చూస్తాడు, ఇలా కీడు జరుగుతుందనో మేలు జరుగుతుందని. ఈ రాజు కలగన్నాడు, కానీ కళ మర్చిపోయాడు. దానియేలు స్నేహితులు కూడా శత్రుఘ్న నుంచి బతుకుకోలేదు. వీళ్ళు నరుగులు కలిసి, రాజా మాకు కొంచెం టైం ఇవ్వు, మేమైతే చెప్పలేము, ఆ కలభావం మేము చెప్పలేము, కానీ మర్మములు బయలుపరిచే దేవుడు పరమందు ఒకరు ఉన్నారు, ఆయన సన్నిధిలో మేము గోజాడతాం, ఆయన సన్నిధిలో మేము ప్రార్థన చేస్తాం, దేవుడు అనుకుంటే తప్పకుండా చూద్దామని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి దానియేలు ఎదురు ముందు నిలబడి, రాజా రానున్న రోజుల్లో దేవుడు ఆయా రాజ్యాలను ఎలాగ నిర్మించబోతున్నాడో, ఆ రాజ్యాలన్నీ తర్వాత దేవుడు శాశ్వతమైన రాజ్యాన్ని ఎలాగా దేవుడు తన ప్రజలకు అనుగ్రహించబోతున్నాడని చెప్పి కళ భావం కూడా చెప్పడం మొదలు పెట్టాడు. దేవుడి నామానికి కలిగిన గాక. రాజ్యంలో ఉన్న వారందరూ కూడా జ్ఞానులు ఊపిరి పీల్చుకున్నారు, బతికిచ్చేవారు ఆయన, నీకు దండవరా ఆయన, లేకపోతే రాజు మమ్మల్ని అందరూ. అంటే ఇది మర్మాలను బయలుపరిచే తెలివి. అతను కుమారుడు ఉన్నాడు బెల్షాజరు. అతనేమో చేయరాని ఘోరం చేస్తూ దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో ఉండవలసిన ప్రతిష్టమైన వస్తువుల్లో మద్యాన్ని పోసుకొని తను, తన భార్యలు, తన యొక్క ఉద్యోగస్తులు అందరూ కలిసి తాగుతూ వాళ్ళు గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నారు. వాళ్ళు పార్టీ చేసుకున్నప్పుడు దేవుని యొక్క హస్తం వచ్చి గోడ మీద ఒక వాక్యం రాసి, అది మానవులకి అర్థమయ్యే భాషలో రాయలా, దైవిక సంబంధమైన భాష అది. అందరూ లబో దిప్పో అంటున్నారు. చెయ్యి వచ్చింది, దేవుని యొక్క హస్తం వచ్చింది, గోడ మీద ఒక వాక్యం రాసింది. ఇది ఎవరు చదువుతారు? దీని అర్థం ఏంటి? రాజుకి ఉద్రేకం పెరిగిపోతుంది, రాజుకి ఇబ్బంది పడిపోతున్నాడు, టెన్షన్ ఫీల్ అయిపోతున్నాడు. అసలు ఒక చెయ్యి వచ్చింది, రాసింది, అసలు ఏంటి దాని అర్థం? రాజు రాజ్యం మొత్తం ఎదగడం ప్రారంభించారు. అప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు దేవతల ఆత్మ గలవాడు, ఆత్మ గలవాడు, అతడు దైవికమైన తెలివితేటలు గలవాడు. అతన్ని పిలిపిస్తే గనక ఈ యొక్క దేవుడు ఈ యొక్క ఆ హస్తము రాసిన ఆ వాక్యానికి భావం చూడాలని చెప్పి అతను పిలిపిస్తే దానియేలు ఆ వాక్యంలో దాగిన అర్థాన్ని తెలియజేసి ఆ రాజ్యంలో అధిపతిగా మార్చబడ్డారు. ఇది మర్మాలను బయలుపరిచే తెలివి.
ఇది దైవిక సంబంధమైన తెలివి, లోక సంబంధమైన తెలివి కాదు. నీ బంధువులు, స్నేహితులు నీకు ఫోన్ చేసి నేను ఫలానా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అని అన్నారనుకో, సరే అవునా, సరే అయితే నేను ప్రార్థన చేసి నాకు ఒక రోజు టైం ఇవ్వు, నేను ప్రార్థన చేసి చూస్తాను అని నువ్వని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు నీకు ఆ పని చెయ్యాలో వద్దో బయలుపరిచే తెలివి యొక్క ఆత్మ యొక్క ప్రత్యక్షతను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మేము కలుగును కాదు. అంతేగాని వాళ్ళు అరక్కరక మనల్ని అడిగారని చెప్పి చేసే ఏం పర్లేదు చేసే అనకూడదు. ప్రార్థన చేస్తామమ్మా, ఒకరోజు టైం తీసుకున్నా, ఒక పూట టైం తీసుకొని ప్రార్థన చేసి నిన్నే కాబట్టి అడిగారు, నీ సలహా ఇస్తే వాళ్ళకి అసలు తిరిగి ఉండదు అన్నట్టుగా సలహా ఇవ్వకూడదు. మనం ప్రార్థన చేస్తామని చెప్పి దేవుని సన్నిధిలో మనం సరిపెట్టి దేవుడు నీకు ఏదైతే బయలుపరుస్తాడో అది నువ్వు చెప్పినప్పుడు అది మంచైనా చెడైనా సరే వారి జీవితాన్ని వెలిగించు. వద్దు అనుకో, అమ్మాయి దీనివల్ల నీకు బోధన వస్తుంది, ఆ పనులు అది మానేసి దేవుడు చేయమని అనుకో, చేసే దేవుడు తోడుగా ఉంటాను, ఏం పర్లేదు. మర్మాలను బయలుపరిచే తెలుగు దేవుని నామానికి కలిగిన గాక. 2 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనంలో తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. దేవుని నామానికి కలిగిన గాక. ఎందుకు అంటున్నాడు? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనంలో తెలివి గల స్త్రీలను కనుగొని వారిని పిలవనంపుడి. ఎందుకు అంటున్నాడో చదువుదాం ఒకసారి. చదువునాను ఒకసారి. 9వ అధ్యాయం 17వ వచనం మొదటి కాడ నుంచి. 9వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుతున్నాడు, ఆలోచించుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొని. ఎందుకు తెలివి గల స్త్రీలను కనుగొని పిలవనప్పుడు అని ఎందుకు అన్నాడంటే, రోదన చేసే స్త్రీలను పిలవమంటున్నాడంటే ప్రార్థన చేసే వారిని పిలవమంటున్నాడు. దేవుడు నామానికి మేము కలుగును గాక. చదువమ్మా. వారిని పిలవనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. వాళ్ళు ఎవరంటే తెలివి గలవాళ్ళంట. అంటే దేవుడి సన్నిధిలో కూడుకొని ప్రార్థన చేసే వారిని దేవుడు తెలివిగల స్త్రీలుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నామానికి మేము కలుగును గాక. బుద్ధిమంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూఢురాలైతే తన చేతులతో తానే పెరుగు వేసుకుంటుంది. తెలివి గల స్త్రీలు, దైవికమైన తెలివి అంటే ప్రార్థించేవారు. మనం కూడా ప్రతిష్ఠితమైతే బండి కోసం ప్రయత్నం చేస్తున్నాం, ప్రార్థించేది. బండి దొరికితే గనక, బండి దేవుడు తప్పిస్తే గనక ఉదయకాల సమయంలో 10 గంటల నుంచి 11 గంటల వరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను. అంటే మందిరంలో రోజుకు 1 గంట విజ్ఞాపన ప్రార్థన అంటే మన కుటుంబ అవసరాల కొరకు, దేశాల కొరకు, ఎవరైనా ప్రార్థన అవసరాలు పెడితే ఆ ప్రార్థన అవసరాల కొరకు ఆ గంట సేపు ప్రార్థన చేస్తాం. వాక్యం ఉండదు, వాక్యం ఒక చిన్న పాట పాడుకొని అప్పుడు ప్రార్థన ఆ యొక్క అంశాల కొరకు నేను ఒక డైరీ పెడుతున్నాను. ఆ డైరీలో మన ప్రార్థన అంశాలన్నీ రాస్తాను. ఆ ప్రార్థన అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు తగిన సమయమున మనల్ని తన ఆశీర్వాదంతో, తన మేలుతో నింపుతాడు. దేవుని నామానికి మేము కలుగును గాక. ఇంకో వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ, మన ప్రేమ ఎలా ఉండాలంట? తెలివితో ఉండాలంట. మన ప్రేమ ఎలా ఉండాలి? తెలివితో ఉండాలి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు, అంటే శ్రేష్టమైన కార్యాలను తెలుసుకోవటానికి మన ప్రేమ ఎలా ఉండాలంట? తెలివితో ఉండాలంట. సంపూర్ణమైన ప్రేమ తెలుసు మనకి. తెలివితో ప్రేమ ఉండాలంట. అంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. అర్థమవుతుందా? ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. మన ప్రేమ తెలివితో ఉండాలి. చదువమ్మా. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలన దేవుని నామానికి మేము కలుగును గాక. మనం శ్రేష్టమైన కార్యాలు చేసేవారిగా, మనం
మన ప్రేమ తెలివితోనూ అనుభవ జ్ఞానముతోనూ నింపబడి అంతకంతకు మన ప్రభువులో పూర్తిలే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెను అలాగే అందరము మోకరించి, అవును ప్రభా, నీ దైవికమైన తెలివినిచ్చే ఆత్మతో మమ్మల్ని నింపు ప్రభా. అయ్యా, నీ ఆత్మ ద్వారానే మాకు సాక్ష్యం ద్వారా, అయ్యా నీ ఆత్మ ద్వారానే మాకు సాక్ష్యం ప్రభు అంటూ ప్రభు వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. నీ దైవికమైన తెలివినిచ్చే ఆత్మతో మమ్మల్ని నింపయ్యా. అయ్యా, నీ యందు భయభక్తులు నిలిపేటట్లు, అయ్యా నీ యందు ప్రభా, అయ్యా మేము తల్లి ప్రభ జీవించేటట్లు, అయ్యా నీ సన్నిధిలో మేము జీవించేటట్లు, అయ్యా నీతో అన్యోన్య సహవాసం గలవారిగా జీవించేటట్లు ప్రభా. అయ్యా, లోక సంబంధమైన తెలివితేటలు కాదు నాయన, దైవిక సంబంధమైన తెలివితేటలతో మమ్మల్ని నింపు ప్రభా. దైవిక సంబంధమైన తెలివినిచ్చే ఆత్మతో మమ్మల్ని నింపు ప్రభా. శ్రేష్టమైన కార్యాలు మేము చేయాలి ప్రభా. అయ్యా, శ్రేష్టమైన కార్యాలు, గొప్ప కార్యాలు మేము చేయాలి ప్రభా. అయ్యా అయ్యా కనుగురించి నాయన, అయ్యా అయ్యా కనుగురించి ప్రభా. దానియేలుని తెలివితో నింపావు, మర్మాలను బయలుపరిచాడు ప్రభా. బెసలేల్ని సృజనాత్మకమైన తెలివితో నింపావు ప్రభా. అయ్యా, నీ పనిలో, నీ మందిర పనిలో వాడబడ్డాడు ఆయన. సొలొమోన్ని ప్రభా వివేచనాత్మకమైన తెలివితో నింపావు ప్రభా. రాజ్యంలో మంచిగా పరిపాలించాడు నాయన. ఆయన ఆయన మమ్మల్ని కూడా తెలుగునిచ్చి ఆత్మ అభిషేకంతో నింపి ప్రభా. అయ్యా, ఈ ఆరవ అభిషేక ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవ నీ హస్తానుంచి ప్రతి ఒక్కరిని మీరు దర్శించారు. ప్రతి ఒక్కరి పైన ప్రభా ఈ దైవిక హస్తానుంచి ప్రభా ఈ తెలుగునిచ్చి ఆత్మ అభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపండి ప్రభా. అలాగే మీరు ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా మీ వద్దకు వచ్చి ప్రార్థన చేసి ఈ తైలం వేస్తాను, తర్వాత మీ కుడి చేయి మీ తల మీద పెట్టుకొని అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, నమ్మదగిన దేవా, ఆదరణకర్తమైన తండ్రి, ఈ తైలాన్ని పరిశుద్ధ తైలంగా మీరు అభిషేకించి ప్రభా, ఈ తైలం పోయబడుతున్న ప్రతి శిరస్సు పైన నీ హస్తానుంచి ప్రభా నీ దైవికమైన తెలివి, నీ పని చేయుటకు, వివేచన కలిగి జీవించుటకు, భక్తి మార్గంలో యథార్థంగా నమ్మకంగా బ్రతుకుటకు ప్రభా నీ తెలివినిచ్చి ఆత్మ అభిషేకంతో నింపండి ప్రభా. సృజనాత్మకమైన తెలివితో నింపండి ప్రభా. వివేచనాత్మకమైన తెలివితో నింపండి ప్రభా. మర్మాలను బయలుపరిచే తెలివితో నింపండి ప్రభా. పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి ప్రభా. ఈ తైలము పోయబడుతున్న ప్రతి శిరస్సు పైన ప్రభా ఈ హస్తానుంచి ప్రభా వారిని అభిషేకించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీరు అందరూ ప్రార్థన చేసుకుంటా ఉండండి. సర్వశక్తిమంతుడా, నీ తెలివినిచ్చి ఆత్మ అభిషేకంతో ప్రభా కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నింపండి. వారి యొక్క శిరస్సుల పైన పోయబడిన ఆయా తైలాన్ని ప్రభా, అయా తండ్రి ప్రభా కనికర పూర్ణుడా మీ హస్తముంచండి. ఆ తైలం పైన శిరస్సు పైన మీ హస్తముంచి వారిని దర్శించండి. సృజనాత్మకమైన తెలివితో, మర్మాలను బయలుపరిచే తెలివితో, అయా తండ్రి ప్రభా వివేచింపగల తెలివితో, నీ పనిలో వాడబడగలిగే, నీ పనిలో తండ్రి ప్రభా నైపుణ్యత కలిగి వాడబడే తెలివితో వారిని నింపండి ప్రభా. ప్రతి కాడిని విరగొట్టండి ప్రభా. బలపరిచి అభిషేకించి ప్రభా ఈ కార్యాలు జరిగించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు సర్వలోక సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనకును లోకంలో ఉన్న పరిస్థితులందరికీ ఆయన రాకడ పర్యంతరము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.